హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్తే. అరుణ్ శివ @యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. నేను మీ కేఎస్ వరప్రసాద్ను. నేను మీకు ఈరోజు ఈ వీడియోలో నారు పోసిన వారు నీరు పోయాలి అనేది ఒక సామెత అండి. అంటే రైతులు చేలో నారు జల్లిన తర్వాత నీరు పెడతారు అవి పెరగడానికి. తర్వాత దాని గురించి పంట గురించి దిగుబడి ఆశిస్తారు. అలాగే మన మానవ జీవితంలో మనం కూడా కొంతమందికి ఏంటి మగవారే సంపాదించాలా, ఎందుకని ఇలా పెట్టారు, మగవారి ఇంటి బాధ్యత అంతా తీసుకోవాలని కొంతమంది అనుకుంటుంటారు. వారి కోసం ఈ వీడియో ఏంటంటే, మనం మగవారు అనే వారం ఏంటంటే వంశాన్ని అభివృద్ధి చేస్తాం. రైతులు పొలంలో నారు పోసి నీరు పెట్టి మొక్కలను ఎలా పెంచుతారో మనం కూడా అలాగే మనం సంతానం కలగడానికి మనం కారణం అవుతాం. రైతుకి మనకి ఏ విధమైన డిఫరెన్స్ అనే ఉండదు. రైతు తన పొలాన్ని ఎలా చక్కగా చూసుకొని పంట ఆశిస్తాడో మనం కూడా మన కుటుంబాన్ని ఎంతో జాగ్రత్త చూసుకోవాలి. అందుకనే తరతరాల నుంచి ఈ బాధ్యత అనేది మగవాళ్ళ మీద కొంతమందికి ఏంటంటే అవగాహన మగవాళ్ళ మీద ఎందుకు ఉంటుంది ఈ బాధ్యత అంతా ఉంటుందండి. మనం వంశానికి మనం ముఖ్యులం, అన్నిటికీ మనమే బాధ్యత. ఇప్పుడు మనం అభివృద్ధి చెందాలి అనుకుని మనం ముందుకు వెళ్ళాలి అనుకున్నప్పుడు వివాహం చేసుకుంటాం. వివాహం చేసుకున్న తర్వాత సంతానం కలుగుతారు, బాధ్యతలు వస్తాయి, పిల్లలు పుడతారు, ముందుకు వెళ్ళాలి. మరి వాళ్ళని మనం వాళ్ళ పిల్లలకి కారణం మనమే కదా, కలగడానికి కారణం మనమే కదా, మరి మనమే బాధ్యత తీసుకోవాలి. కొంతమంది ఏంటంటే మొత్తం భారం మనం మగవాళ్ళ మీద పడిపోతున్న భావనలో కొంతమంది ఉంటారు. మరి అలా అనుకున్నవారు మరి సంతానం లేకుండా ఒంటరిగా ఉన్నారనుకోండి, ఏ బాధ్యతలు ఉండవు. అంతే కదా. మరి మనం వివాహం చేసుకోమండి, మనం ఎవరికి పెడతాం? మనం జీవనించకాలం జీవిస్తాం, తర్వాత వెళ్ళిపోతాం. మనం కావాలనుకొని వివాహం చేసుకొని సంతానాన్ని పొంది మన జీవితాన్ని ముందుకు తీసుకెళ్తున్నాం. కాబట్టి మనదే బాధ్యత, పూర్తి బాధ్యత మనదే. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ భార్యాభర్తల బంధం అనేది ఒక గొప్ప బంధం అండి. దాన్ని చక్కగా ఆస్వాదిస్తూ ముందుకు వెళ్ళాలి. ఈ వీడియో మీరు పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు. మేము మరిన్ని వీడియోలు చేయడం కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.